వందలాది మంది ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వాలంటీర్గా వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. పాపం వాళ్ళతో ఏమీ ఇబ్బంది లేదు. అయ్యా మేము పొరపాటున వచ్చాము వెళ్ళిపోతాం తప్పు ఒప్పుకొని వెళ్ళిపోతున్నారు. ఏది డిటెక్ట్ డిలీట్ అండ్ డిపోర్ట్లో భాగంగా ఐడెంటిఫై చేస్తే మర్యాదగా వెళ్ళిపోతారు. చిక్కల్లో ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్లో ఇప్పుడు మనకి జహంగీర్ ఖాన్ ఉన్నాడు, షాజహాన్ షేక్ ఉన్నాడు. వాళ్ళు ఏంది, జహంగీర్ ఖాన్ అయితే ఓపెన్గా ఇప్పుడు మొన్నంటే తోక ముడిచి సరెండర్ అయిపోయాడు. కానీ అంతకుముందు ఏమన్నాడు, ఆమె బంగ్లాదేశీ, నేను 3 సార్లు ఎలక్షన్ గెలిచా, నేను బంగ్లాదేశీగానే ఉంటా, నాకు అక్కడ పౌరసత్వం ఉంది, నన్ను గెలిపించి తీరాలి. వీళ్ళు ఏం చేయాలి సార్? నెత్తి పెట్టుకొని గంపలో పెట్టుకుని ఊరేగాల? నమస్తే వాజవాన్జీ, బాజీ గారికి, ప్రేక్షకులందరికీ. ఈ దీనికి జవాబు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ పట్ల కావచ్చు, పాకిస్తాన్ పట్ల కావచ్చు, భారతదేశ యొక్క భద్రత గురించి మనం చట్టాలు చేసుకుని వాటిని అమలు చేస్తా ఉన్నాం. ఇది ధర్మశాల కాదు భారతదేశం. మీరు రైట్ పాయింటెడ్ అవుట్. ఒక మతం ఆధారంగా విభజించబడ్డటువంటి దేశాలు 2 ఉన్నాయి, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉన్నాయి. మరి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళమని చెప్పండి, రాణిస్తారు వాళ్ళు. లేదు బర్మాకు వెళ్ళమని చెప్పండి, రాణిస్తారు వాళ్ళు. ఇది విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కాంగ్రెస్ పార్టీగా మరి బాజీ గారిని అర్థం కాదు. అక్కడ జస్ట్ బికాస్ ఆఫ్ మమతా బెనర్జీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ కూడాను ఆ ప్రాంతం మొత్తం కూడా ఓపెన్ ధర్మశాలకు తయారు చేసి ఓట్ల కోసం, కేవలం ఓట్ల కోసం నిజమైన భారతీయుల్ని అణచేసినారు. ఉపాధి లేకుండా, స్కీములు అందకుండా, అన్నం దొరకకుండా, ఉద్యోగాలు దొరకకుండా, ఎమ్మెల్యేషిప్, సర్పంచ్ అంతా అవుతా ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. కాబట్టి ఇంతకాలంగా గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భిన్నమైన అభిప్రాయం స్వేచ్ఛగా వారి యొక్క ఓటు ద్వారా భారతీయ జనతా పార్టీకి చాలా చాలా స్పష్టమైన మెజార్టీ ఇచ్చినారు. కారణమే అర్థం చేసుకుని ఇప్పటి కూడా వెంటనే సువేందు అధికారి సీఎం కాగానే ఆ ప్రాంతంలో దేనికోసం సువేందు అధికారి ఇంటి కోసం చేస్తురా? అరే ఇంతకాలంగా బార్డర్ ఫెన్సింగ్ చేయడానికి కూడాను అనుమతి ఇవ్వలేదు, ల్యాండ్ ఇవ్వలేదు మమతా బెనర్జీ. ఇవాళ దీన్ని మీరు ప్రశంసించాలి. దేశ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ, బంగాల్ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రశంసించాలి. యూ మస్ట్ అప్రిషియేట్. అది లేకుండా ఇంకా రానివ్వాలి అంటే మన ఇంట్లో రానిస్తామా? ఇంటి ముందర వచ్చి అడిగి అంటే ఒక 2 రోజులు భోజనం పెడతాం, ఉండనిస్తామా? ఉన్నా ఒక రోజు ఉండను, మొత్తం నెలలతో తర్వాత నాదే అంటే ఊకుంటామా? ఇచ్చేస్తామా మనం? ఇది అంటే దేశం అంటే ఒక యూనిట్, ఒక మన కుటుంబం లాగా దేశ రక్షణ ప్రాథమ్యం కావాలి. ఏ పాలకులకైనా, ఏ పార్టీకైనా కానీ, ప్రతిపక్షం ఇంకెవరికైనా కానీ, ఎనీ సిటిజన్. అది మర్చిపోయి మానవీయ కులంలో రానివ్వాలి, మానవీయ కులంలో ఉద్యోగాలు ఇవ్వాలి, మానవీయ కులంలో ఇల్లు జాగ్రత్త ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి. ఇది ఎక్కడే ఆర్గ్యుమెంట్, తర్కం అంటున్నాం. ఇట్లా కదా ఆ దేశాన్ని నడపలేం మనం. ఈ రకంగా ఆలోచన ఉన్నవాళ్ళు కొద్దిగా ఆలోచించండి దేశ భద్రత గురించి. దేనికోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి ఈ స్వాతంత్ర ఉద్యమం కొనసాగింది? దీనికోసమే కదా, స్వేచ్ఛ కోసం కదా, మన దేశ రక్షణ కోసం కదా, మన జాతి మనం పాలించుకోవాలనే ఉద్దేశంతో కదా. మళ్ళీ వాళ్ళు వచ్చి జహాంగీర్ ఖాన్ అంటారు, ఇంకా ఎవరెవరో వచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకుంటే డామినెంట్ మొత్తం కూడా శాసించే స్థితికి వెల్కమ్ చేద్దామా? ఇది కాంగ్రెస్ పార్టీ దురాలోచన. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి ఇప్పటికన్నా. కాబట్టి మీరు తప్పు ఆలోచిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో స్థానం లేకుండా అవుతుంది. మీరు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్, దేశ భద్రత గురించి మాట్లాడండి, ఆలోచించండి. ప్రజలు కొద్ది గొప్ప సమర్థిస్తారు. మనుషులు అసలు దేశం సురక్షితంగా లేకుంటే బాజీ గారైనా నేననే వరకు కూడా బతకలేం సార్. మనల్ని ఎవరు కాపాడాలి? కాబట్టి రాజకీయాలు వేరు, దేశ రక్షణ విషయంలో అందరం ఒక్కటిగా ఉండాలి. ఆల్ పార్టీస్ షుడ్ బి యునైటెడ్. చాలా అవసరం. దాన్ని చేసి తప్పేమో వెరీ నెక్స్ట్ మూమెంట్ అక్కడ సువేందు అధికారి మొత్తంగా కూడా ఆ బార్డర్ ఫెన్స్ చేస్తా ఉన్నారు, మొత్తం కూడా సర్వేలెన్స్ పెడతా ఉన్నారు, డిపోర్ట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తూ. ఇది తప్పు పనే. వాళ్ళు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఉంటుంది యాజ్ పర్ చట్టం. మీరు సీఏ అమలు కావాలి, ఎన్ఆర్సీ ఉండాలి, ఇవన్నీ ఈ అర్థం లేని ఆర్గ్యుమెంట్ సార్. వాళ్ళు రానియండి, చెప్పండి మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి.
అంటే ఆయన అనేది డాక్యుమెంట్స్ లేకుండా అప్పుడెప్పుడో 50-60 ఏళ్ల క్రితం పాపం ఓటు హక్కు పేదరికం కారణంగా డాక్యుమెంట్స్ ప్రొక్యూర్ చేయాలన్న అవగాహన లేకుండా ఉన్నారు కదా, వాళ్ళ పట్ల దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి అని అడుగుతున్నారు ఆయన. ఒక్కటే డాక్యుమెంట్స్ లేవు, మీకు ప్రాపర్టీస్ లేవు, పేదరికంలో ఇప్పటి వరకు ఉన్నారు. బట్ దేర్ ఇస్ ఏ ఒక కండిషన్ ఉన్నది. మీ ఓటు హక్కు 71 or 74 సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ యొక్క దాంట్లో లిస్ట్ లో ఉంటే యూ విల్ బి వ్యాలిడ్ సిటిజన్ గా భావిస్తుంది. అదే యాక్సెప్టేషన్ ఉన్న చట్టం సుప్రీంకోర్టు అంతా కూడా అదే చూపించండి కదా. మీకు ఆస్తులు సంపాదించలేదు, పేద కూర్చొని పని చేస్తున్నారు అనుకుందాం, అదైతే ఉంటుంది కదా ఓటకు, ఎన్ని రోజులే ఉంటుంది కదా, అది పెట్టండి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మమతా కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళకు వత్తాసు పలికేటోళ్ళు ఏమవుతుందో తెల్లారు ఓట కోసం చేసేటోళ్ళు ముమ్రాలు అయినట్టే అయితే మీకు కూడా గుర్తుపెట్టుకోండి. ముమ్రాలు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ వాళ్ళు పెంచి పోషించినటువంటి ఒక క్యాండిడేట్ వాళ్ళు టైం వస్తే అంతా ఒకటైపోయి ఏ రకంగా చేసినారో. మేము మతం గురించి మాట్లాడుతున్నాం బాజీ గారు, మతం గురించి కాదు, నేషన్స్ ఇంట్రెస్ట్ మస్ట్ ప్రయారిటీ ఫస్ట్. జాతి రక్షణ, జాతి భద్రత, జాతి ఐక్యంగా ఉండాలి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం అంతా కూడా ఒక్కడుకున్నాడు, ఒకే పాయింట్ మీద ఉండాలి. దీని గురించి ఆలోచించండి. మానవ కోణం మీద రానిద్దామంటే మొత్తం ధర్మశాల అయిపోతాయి. చైనా రానిస్తుందా? చైనా గురించి ఎందుకు మాట్లాడి ఈ దేశంలోని కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టులు కానీ ఓపెన్ గా అక్కడ గుమ్మలు ఉండకుండా చూస్తారు సార్, గడ్డాలు లేకుండా చూస్తారు. అరే ఇంత లిబరల్ గా ఉన్న దేశం, సర్వమతాలు అన్ని కూడా సమానమనే భావించే ప్యూర్లీ డెమోక్రటిక్, ప్యూర్లీ సెక్యులర్ కంట్రీగా మనం ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతుంది. ఇంటర్నల్ గా మన నాయకత్వం, మన పార్టీలన్నీ కూడా ఒక పార్టీని వ్యతిరేకించడానికి, పాలసీస్ ని వ్యతిరేకించడానికి ఈ రకంగా మాట్లాడితే వీ కెనాట్ ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, నేషన్. కాబట్టి ఇప్పటికన్నా కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని దశాబ్దాలు కాంగ్రెస్ పవర్ లేక 15 + 27 42 సంవత్సరాలు, 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ 10 సీట్లు గెలిచే పరిస్థితి లేదు. అర్థం చేసుకోరు. కాబట్టి ఇప్పటికన్నా కానీ మీరు సమర్థించండి యూనియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి, లేదంటే ఆ రాష్ట్ర యొక్క సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించండి. మీరే కదా మొన్నటిదాకా వచ్చి మీ యొక్క ఇండియన్ గఠబంధన్ పార్ట్నర్ కు వ్యతిరేకంగా మాట్లాడినారు. అండ్ వాట్ బేసిస్ యూ టాక్డ్ అబౌట్ మమతా బెనర్జీ? రాహుల్ గాంధీ గారు వచ్చి మాట్లాడినారుగా, మిస్రూల్ చేసినట్టు మాట్లాడినారుగా, తప్పులు చేసినట్టు విషయాలు మాట్లాడినారుగా. దాంట్లో ఇది ఇంపార్టెంట్ ఐటమ్ కాదా? ఇది ఇమ్మిగ్రెంట్స్ రానివ్వడం, ఓట్లు నమోదు చేయించడం, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం, డబ్బులు స్కీములు ఇవ్వడం, అన్ని ఇల్లు ఇవ్వడం, ఇప్పటికి కూడా మీరు రియలైజ్ కాకుండా ఇట్లా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పటికన్నా కూర్చొని మాట్లాడి మేము కాంగ్రెస్ పార్టీ విధానపర నిర్ణయాల్లో దేశ రక్షణ ప్రాథమికంగా తీసుకొని మీరు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ ఒకసారి బాజీ గారి దగ్గర, బాజీ గారు ఇన్ఫ్యాక్ట్ ఈ హకీంపూర్ సెంటర్ దగ్గర రోహింగ్యాలని ఫైండ్ అవుట్ చేయడం, అంటే బిఎస్ఎఫ్ వాళ్ళు ముందర ఫైండ్ అవుట్ చేసి మర్యాదగా మీరు రోహింగ్యాలు కదా వెళ్ళిపోండి, మేము అక్కడ డిపోర్ట్స్ ఎదురు తిరిగారనుకోండి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు. సరే అంతవరకు తీసుకుంటారు ఓకే, కానీ తిండి దండకు కదా. ఇప్పుడు వాళ్ళని చట్టపరం అని చెప్పి 7 ఏళ్ళు 14 ఏళ్ళు జైల్లో పెట్టి ఎవడికి మీరు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులతో వాళ్ళకి తిండి పెట్టడం ఏంది? 2 జిహాదీ ముఠాల వాళ్ళని ఫైండ్ అవుట్ చేశారు. 3 టెర్రర్ గ్రూప్స్ని. మీకు తెలుసో తెలీదో లాస్ట్ వీక్ ఢాకాలో సిఐఏ ఆధ్వర్యంలో మొత్తం ఉగ్రవాద ముఠాల నాయకులందరూ కలిశారు. ఎందుకంటే ఒక సుస్థిర ప్రభుత్వం వెస్ట్ బెంగాల్లో ఏర్పడటం అనేది వాళ్ళకి నచ్చలా. ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి 15 ఏళ్ల పాటు మమతా బెనర్జీ